తెలంగాణ నీట్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఈ యొక్క ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వటం జరిగింది. ఈ రోజు అయితే టుడే ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఎవరైతే రిపోర్ట్ చేయాలో కాలేజ్లో ఫస్ట్ పేజ్లో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చిన వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. టుడే లాస్ట్ డేటు మీరు యూజ్ చేసుకోండి. మీరు ఈరోజు రిపోర్ట్ చేస్తేనే మీరు సెకండ్ పేజ్కి ఎలిజిబుల్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు 1 PM లోపు అయితే రిపోర్ట్ చేసుకోండి. ఐ థింక్ యు ఆర్ ఆన్ ద వే అని నేను అనుకుంటున్నాను. మన వీడియో ఎవరైతే మరి చూడలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి నో క్యాండిడేట్ షాల్ బీ పర్మిటెడ్ ఫర్ రిపోర్టింగ్ లేటర్. తర్వాత 1 PM లోపు అయితే మీరు ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళిపోండి. మరి ఆల్రెడీ ఆల్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ సీట్స్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్ ఇన్ ద ఫస్ట్ phase of counseling under competent authority quota including petitioners are hereby informed that last date for reporting at allotted college extended up to 1 PM వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. నో క్యాండిడేట్ షాల్ బీ పర్మిటెడ్ ఫర్ రిపోర్టింగ్ లేటర్. తర్వాత ఎవరు యువర్ నాట్ ఎలిజిబుల్. మరి మీరు సెకండ్ ఫేజ్కి కూడా నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఈరోజు కానీ రిపోర్ట్ చేయకపోతే మీ సీటు పోవటం ఖాయము. అందులో మళ్ళీ ఇంకో నష్టం ఏం జరుగుతుందంటే, ఫస్ట్ నష్టం ఏం జరుగుతుందంటే లాస్ అవుతారు, ఫస్ట్ సీట్ లాస్ అవుతారు. రెండోది ఏంటంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సెకండ్ ఫేజ్. ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ డేట్ టుడే ఈజ్ ద లాస్ట్ డేటు ఫర్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్. రిపోర్టింగ్ కాలేజ్ చేయడానికి డాక్యుమెంట్ కూడా మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అన్నది కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. చూడండి. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 1 PM లోపు అయితే మీరు రిపోర్ట్ చేయండి. జస్ట్ ఫర్ రిమైండర్ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.